ఓం నమః శివాయ. భర్త వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బాచుపల్లి నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన జి కృష్ణకుమారి గారు వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా సేవామూర్తులంతా ఆలయానికి చేరుకుని కృష్ణకుమారి గారి భర్త ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ స్వామిచెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఘోరఘోరకరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని శివాశీస్సులు పొందారు. స్వాహ అద్యాయుధం నమః. ఓం శుభ స్వాహ. వాయవయుధం నమః. ఓం జన స్వాహ. ఆకాశాయుధం నమః. ఓం భూర్భువస్సువరమహర్జన స్వాహ. త్వష్ట ప్రజాపతయాయుధం నమః. యజ్ఞేశ్వరాయ నమో నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు అందజేశారు. కీర్తిశేషులు శేషగిరిరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు చేశారు. సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రః రూపేభ్యః. కొట్టిపాటి శేషగిరిరావధిష్ఠానః దేవతాభ్యో నమో నమః. దివ్యమంగళ ఆనందమంగళ నీరాజనాన్ దర్శయామి. శేషగిరిరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి భార్య కృష్ణకుమారి గారు వారి కుటుంబ సభ్యులను భాగం చేస్తూ అనాథులకు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి చెందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వి వెంకట సుబ్బారావు గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి జి లక్ష్మీ మనోహరమ్మ గారు నూతన శివాలయ నిర్మాణానికి తోచిన సాయం చేసి శంకరుని అనుగ్రహాన్ని పొందారు. భర్తను తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి కృష్ణకుమారి గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. కృష్ణకుమారి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఆశ్రమానికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఆశ్రమానికి వచ్చే ముందు ఇటు వెళ్ళే విజయవాడ, హైదరాబాద్ వచ్చేటప్పుడు ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళము. ఈ రోజుకు మాకు ఈ ఆశ్రమానికి రావడానికి కుదిరింది. ఇక్కడ హోమము, పూజ అన్నీ బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. వచ్చిన సందర్భం మా వారిది 4వ వర్ధంతి. ఆ వర్ధంతి రూపంగా అందరికి అన్నదానం ఇవ్వాలనుకున్నాను. పైకి వెళ్ళి చూస్తే ఆడని చూస్తే చాలా బాధ అనిపించింది. లేకుండా సంతోషంగా ఇళ్ళకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పిడుకెడు మెతుకులు దొరక్క పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులను ఆదరిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మీ కుటుంబ సభ్యుల శుభకార్య, వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ దీనులకు అన్నదానం చేయండి. బియ్యము, పప్పు, నూనె,
కూరగాయలను అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.